ఈ ఆరాధనలో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ధ్యానము నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నెంబరు 566. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని ఈ మాటలు మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలలవలేనున్నవి. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు. కొద్దిసేపు మీ మాటలు వినాలని, ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనసు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచే కృపను మీరు మాకు దయచేయవలసిందిగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనచ్చు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అని ఒక మాటను ఇక్కడ మనము చదువుకున్నాం. ఈ పరమగీతముల గ్రంథము ఒక కావ్య గ్రంథం. ఇది ఒక ప్రియునికి ప్రియురాలికి మధ్య జరిగేటువంటి సంభాషణ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పరమగీతముల గ్రంథం. చాలామంది ఈ పరమగీతముల గ్రంథాన్ని చదవడానికి ఇబ్బంది పడతారు. చాలామంది సేవకులు ఈ పరమగీతముల గ్రంథం ఒకటి, ప్రకటన గ్రంథము జోలికి అసలు పోని సేవకులు చాలామంది ఉన్నారు. అది తర్వాత సంగతి. ఎందుకనంటే అక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటలు లోకానుసారమైనటువంటి వ్యక్తులకు అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ ఆ మాటలను ఆత్మీయ అర్థాలతో మనము తీసుకున్నప్పుడు అది తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురముగా ఉంటుంది. ప్రతి విషయానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూసే దృష్టిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఏమండి, మంచి మనసుతో చూసామనుకోండి, అది మంచిగా కనపడిద్ది. చెడు దృష్టితో చూస్తే చెడుగా కనపడిద్ది. కాబట్టి వాక్యాన్ని మనము చెడు దృష్టితో ఎప్పుడు చూడకూడదు, వక్ర దృష్టితో ఎప్పుడు మనము చూడకూడదు. వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. అంటే వాక్యానికి రెండు వైపులా పదులు ఉంటుంది. అది హృదయపు లోతులలోనికి దూరుచు, మూలుగల ఒట్టుకు దూరుచు అది దాన్ని శోధిస్తుందంట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసేటప్పుడు ఆత్మీయముగానే ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారు, ప్రియుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియురాలు ఎవరు? సంఘము అంటే దాంట్లో చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఇది సార్వత్రిక సంఘము. ఇప్పుడు ప్రియురాలు ఎవరు? సంఘము. ఇప్పుడు ప్రియుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు సమాధానాలు చెప్తా ఉండాలి, నేను అడుగుతూ ఉంటాను. మీకు ఎంత మాత్రం వాక్యం అర్థమవుతుందో మీరు చెప్పే సమాధానాన్ని బట్టి బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పరమగీతముల గ్రంథములో ప్రియునిగా వర్ణింపబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే, ప్రియురాలుగా వర్ణింపబడినటువంటి ఆ స్త్రీ వధువు సంఘము. హల్లెలూయా. ఇప్పుడు ప్రియుడు అంటున్నాడు, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు.
నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. తన ప్రియురాలిని ఆ ప్రియుడు ఏ వృక్షముతో పోలుస్తున్నాడు? తాళ వృక్షము. తాళ వృక్షం అంటే అర్థం ఏంటి? ఒకటి తాటి చెట్టు, ఇంకా అదే కోవకు చాలా చెట్లు ఉన్నాయి. తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఒక్కల చెట్టు. ఏమండి, ఒక్క చెట్టు అన్నా అప్పుడప్పుడు అది వంక పోయిద్దేమో, దాన్ని తీసి పక్కన పెట్టండి. కానీ ఈ 4 చెట్లు ఎలా ఉంటాయి? చక్కగా వెళ్తాయి. వంక అనేదే ఉండదు. కొన్నిటికి వస్తూ ఉంటుందిలే వంక, దాని గురించి మనకు అనవసరం. ఏమండి, కానీ 199 చెట్లు ఎలా ఉంటాయి? చక్కగా వెళ్తాయి. ఎక్కడ వంకర ఉండదు. ఎక్కడ వంక టింకర్లు కాదు, ఎటు పడితే అటు వంగిపోయి ఉండవు ఈ చెట్లు. ఏమేమి చెట్లు చెప్పండి? తాటి చెట్టు, టెంకాయ చెట్టు, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటిది ఏంటారా, ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా కనబడే చెట్టు ఖర్జూరపు చెట్టు. ఇజ్రాయేల్ దేశంలో, అరబ్ కంట్రీస్లో, ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కువగా కనబడే చెట్టు ఖర్జూరపు చెట్టు. అందుకే అక్కడ ఖర్జూరపు చాలా తక్కువగా దొరుకుతుంది. ఈ ఖర్జూరపు చెట్లకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడు. ఏమండి, అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రియురాలుని ఆ ప్రియుడైన ఆ ప్రియుడు ఎలా పోలుస్తున్నాడు? నీవు అక్కడ తాళ వృక్షము అనేది కదా, అక్కడ ఖర్జూర వృక్షం అంతా తిన్నని దానవు. తిన్నని దానవు అంటే చక్కని దానవు అని అర్థం. హల్లెలూయా. చక్కని దానవు, చక్కగా పొడుగ్గా పెరిగింది కాబట్టి దాన్ని చక్కగా పెరిగిందయ్యా అంటాం. అవునా? చక్కగా బలే వెళ్ళింది ఈ చెట్టు అంటారు చాలామంది. చక్కగా పెరిగింది, ఏ విధమైన వంకర లేదు, ఏ విధమైనటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి ఇది లేదు, చక్కగా పెరిగింది కాబట్టి తిన్నగా ఉంది. ఇప్పుడు తిన్నని చెట్టుని ఎలా చూడాలా? ఎలా చూడాలా? ఎలా చూడాలా? తిన్నని చెట్టుని ఎట్లా చూడాలా? తల ఎత్తి కదా, తల ఎత్తే చూడాలి. తల ఎత్తకపోతే వారికి కనబడేది ఏంది? మానే. కింద మానే కనపడుతుంది కానీ పైన ఉన్నటువంటి ఆ గెలలు, ఆ కాయలు, పండ్లు కనబడం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ ప్రియుడు తన ప్రియురాలిని నీవు తిన్నని దానవు, నువ్వు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నువ్వు ఖర్జూర వృక్షము వలె చక్కగా పెరిగావు, చక్కగా ఉన్నావు, చూడడానికి ఇంపుగా ఉన్నావు, చూడడానికి సొగసుగా ఉన్నావు, నిన్ను చూడడానికి నా కళ్ళు సరిపోవట్లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘముతో ఆయన ఇదే మాట అనాలి అనుకుంటున్నాడు. నీతో అదే మాట అనాలని అనుకుంటున్నాడు. మనందరితో ఆయన ఇదే మాట అనాలి అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనడానికి మనకి కొన్ని యోగ్యతలు ఉండాలి. ఆయన మాట అనాలి అంటే మనకి కొన్ని యోగ్యతలు ఉండాలి. యోగ్యత లేకపోతే మనం తిన్నని వాళ్ళం ఎలా అవుతాం? యోగ్యత లేకపోతే మనం చక్కని వారం ఎలా అవుతాం? యోగ్యత లేకపోతే మనము దేవుడు మెచ్చే వారం ఎలా అవుతాం? అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఆ యోగ్యతలు ఏంటో మనము కొన్ని తెలుసుకొని సరి చేసుకుంటే దేవుడు ఏదో ఒక రోజున మనల్ని కూడా నువ్వు తిన్నని దానవు, నువ్వు చక్కని దానవు, చక్కని వాడవు, హల్లెలూయా, నీ యందు నా మనస్సును ఉంచి ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ విషయాలు అనేది కొన్ని మాటలు మనము పరిశుద్ధ లేఖన భాగముల ద్వారా మనము నేర్చుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం.
ఆ, 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 ఆ. 11వ అధ్యాయం 13వ వచనం చదివమన్నాను. 13వ వచనం వరకు చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్దయుడవై నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. హల్లెలూయా. 11వ అధ్యాయం 13వ వచనం నుండి చదవమన్నాను. 11వ అధ్యాయం 11వ వచనం నుండి చదివాం. అంతే, తేడా ఏం లేదులే. దేవునికి స్తోత్రం. మనకి కరెక్ట్గా పాయింట్ దొరికితే పరిగెత్తడానికి బాగా ఈజీగా ఉంటుంది. పాయింట్ దొరకకపోతే ఎత్తుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే, దేవుడు శభాష్, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ రాజ్యమును నువ్వు స్వతంత్రించుకో అని నిన్ను మెచ్చుకోవాలి అంటే, ఆ ప్రియుడు తన ప్రియురాలను పొగుడుతున్నట్టుగా, ఆహా ఓ సుందరి, నీవు తాళ వృక్షము వలె తిన్నగా ఉన్నావు అని మనల్ని మెచ్చుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనము ఏం చేయాలా? ఇక్కడ ఏమంటున్నాడు? నీ మనస్సును నీవు తిన్నగా నిలిపిన ఎడలా. ఆమేన్. హల్లెలూయా. మన మనస్సుని మనం ఎలా నిలపాలంట? తిన్నగా నిలపాలి. అంటే చక్కగా నిలపాలి. నిలిసిద్దా? మనసు నిలిసిద్దా? మనసు నిలవదు కదా. నిలిసినట్టే కనపడిద్ది కానీ అప్పటికప్పుడే మారిపోద్ది, అప్పటికప్పుడే చేంజ్ అయిపోద్ది, అప్పటికప్పుడే నిర్ణయాలు, అప్పటికప్పుడే ఆలోచనలు, అప్పటికప్పుడే మన ప్రవర్తన మార్పు చెందిద్ది. ఇప్పటి వరకు చక్కగా అబ్బా మంచి విశ్వాస అయ్యా, చక్కని విశ్వాస అయ్యా, మంచి సాక్ష్యము, మంచి జీవితాన్ని జీవిస్తుందని మనము పొగడాలి అని అనుకుంటాము. అంతలోకి మారిపోయి ఉంటుంది. ఆ అమ్మని ఏడో చూస్తాం మనం, ఎక్కడో ఉంటుంది, ఎలాగో ఉంటుంది. ఏమండి, ఏదో రకంగా కనపడంగానే మైండ్ పోయిద్ది అనమాట. ఏంటి, నిన్న మందిరంలో ఒక రకంగా చూస్తేనే ఈరోజు ఇలా కనపడింది ఏంది, ఇలా కనపడ్డాడేంది, ఉండకూడని చోట, ఏమండి, తిరగకూడని చోట, ఆగకూడని చోట ఆ వ్యక్తిని చూసినప్పుడు కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది అనమాట. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. మనసు తిన్నగా ఉండకపోతే, మనసు చక్కగా ఉండకపోతే కొన్ని మన ఇంట్లోనూ మన ఒంట్లోనూ ఉంటాయంట. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 13వ వచనం నుంచి మళ్ళా చదవండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన చేతిలో పాపం, చేతిలోకి పాపం ఎట్ట వస్తుందో మీరే ఆలోచన చేసుకోండి. నేను దాన్ని ప్రత్యేకంగా వివరించి చెప్పలేను. ఏ రీతిగా అయినా సరే పాపము చేతిలోకి రావచ్చు. ఆ పాపము మనము పట్టుకోవచ్చు, లేదా పాపమే మనల్ని పట్టుకోవచ్చు. హల్లెలూయా. అయితే పాపము మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? హత్తుకోకూడదు. ఏమండి, దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. నాకు వద్దు, నువ్వు నీతోటి నాకు అవసరము లేదు, నువ్వు నా దగ్గర ఉండాల్సిన దానవు కాదు అని త్రోసివేయాలి.
రెండవది అంటున్నాడు చూడండి, ఆ గుడారములో నుండి, నీ గుడారములో నుండి అంటే నీ ఇంటిలో నుండి దుర్మార్గతను కొట్టివేయాలా. మేమేం దుర్మార్గం పనులు చేశామండి, భలే చెప్తున్నారు మీరు పాస్టర్ గారు అని అంటారు చాలామంది. హల్లెలూయా. ఒక చిన్న దుర్మార్గాన్ని మీకు పరిచయం చేయనా? చిన్న దుర్మార్గం క్రైస్తవులకు మాత్రమే. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు కూడా ఒక పిచ్చి ఉంది. ఏం పిచ్చి అది చెప్పాలా? సీరియల్స్ చూసే పిచ్చి. క్రమం తప్పకుండా, ఎపిసోడ్ మిస్ కాకుండా, ఏమండి, సీరియల్స్ చూసే పిచ్చి. ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, కష్టపడి ఉదయాన్నే నిద్ర లేవగానే మోకాన్ని నీళ్ళు కొట్టుకొని, ఏమండి, ఒక తువాలు పైన వేసుకొని పనికి వెళ్ళిపోతాడు యజమానుడు. పనికి వెళ్ళిపోయి సద్ది కూడు కూడా తినకుండా పనికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నానికి నా భార్య నా కోసము చక్కగా ఆహారం సిద్ధపరిచి ఉంటుంది. నా భార్య చేత్తో వడ్డిస్తే నేను చక్కగా తిందాము, బాగా అలిసిపోయి ఉన్నాను కదా, ఇంటికి పోతే మంచి ఆహారం దొరికిద్దని చెప్పి పనిలో నుండి ఇంటికి వస్తాడు యజమానుడు. ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మ సిద్ధపరిచే ఉంటుంది. కొంతమంది అమ్మలు ఎక్కడైతే అసలు సిద్ధపరచరు. ఏమండి, మన గురించే వినండి. హల్లెలూయా. ఈ అయ్యగారు వచ్చి గబ కాళ్ళు చేతులు కడుక్కొని మాయ్ అన్నం పెట్టు అంటే గమ్మొక టీవీ వైపు చూసి అని నవ్వుకుంటూ ఉంటారు. ఏమండి, వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు, వాళ్ళు చూపించేటువంటి ఆ చిత్రాలు చూస్తూ ఈ అమ్మ అక్కడికి వెళ్ళిపోయాడు టీవీలోకి. ఏమండి, ఆ టీవీలోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లో ఇవి దూరిపోయి ఉంటుంది. ఏమండి, రెండోసారి అడుగుతాడు, అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టు, టైం అయిపోతుంది, మళ్ళీ పనికి వెళ్ళాలి. ఆహా ఉండయా, మూడోసారికి ఉండయా, సీరియల్ మంచి రసవత్తనం ఉంది, మంచి సీన్లో ఉన్నాను, డిస్టర్బ్ చేస్తున్నావు అంట. నాలుగోసారి అడిగి లేవకపోతే ఏం చేస్తాడు? ఒప్పుకోండి, చెప్పండి, ఏం చేస్తాడు? నాలుగోసారి ఎగిరి తగ్గంగా లేవా, బొక్క బోర్లా పడి పైకి లేచి, ఓయమ్మా నన్ను కొట్టేశాడమ్మా, నన్ను తిట్టేశాడమ్మా, నన్ను చేసేస్తున్నాడమ్మా. ఇది చేయడానికి కారణం ఎవరు? సీరియలేనా? నువ్వు కాదా? ఇదే దుర్మార్గం అంటే. దుర్మార్గం అంటే ఇదే కదా. హల్లెలూయా. తప్పు చేసి తప్పు ఒప్పుకో మనం, అదే దుర్మార్గం. అరే, నా భర్త కష్టపడ్డాడు, నా కోసం నా బిడ్డల కోసం మీద కష్టపడడానికి పోయాడు, వచ్చే సమయానికి చక్కగా ఆహారం సిద్ధపరిచి, ఏమండి, సీరియల్ అయిన తర్వాత ఈ వారం కాబట్టి రేపు చూడొచ్చు అని చెప్పి అనుకొని, లేకపోతే ఆ సమయానికి వచ్చే సీరియల్ మానుకొని, అవునా, భర్త వచ్చి ఆహారాన్ని అడిగే సమయానికి వచ్చే సీరియల్ మానుకొని తర్వాత ఆయన పోయిన తర్వాత చూడు, ఎవరు అడుగుతారు? అబ్బాయి ఆట కాదు, అప్పుడే సీరియల్, చాలా మంచి సీరియల్. దుర్మార్గత నీ ఇంట్లో నుండి ఏం చేయాలి? నువ్వు తరిమి వేయాలా. చాలామంది క్రైస్తవుల ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి. సమయానికి మొగుళ్ళకి అన్నం పెట్టరు, బిడ్డలకు అన్నం పెట్టరు, బిడ్డలేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏమండి, ఆడి 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 అలసిపోయి అమ్మ అన్నం పెట్టంటే ఆడందిరా నేను ఇంకా వండలా అని అంటే, ఆ పసిబిడ్డ హృదయము ఏ విధంగా అయిపోతుందో తెలుసా? ఎప్పుడన్నా ఊహించారా? హల్లెలూయా. దుర్మార్గత కాదా ఇది? అన్యాయం కాదా? మేము దేవుని నమ్ముకున్నామండి, మాకే అలవాట్లు లేవు. ఇంటికి వెళ్ళి చూస్తే అన్నీ డీజేలే, డిగిచిక్ డిగిచిక్ డిగిచిక్. ఏమండి, దుర్మార్గత నీ ఇంట్లో ఉంది అంటే నీ మనసు ఎలా లేదు?
క్రీస్తులో తిన్నగా చక్కగా నిలకడగా లేదు. హల్లెలూయా. నువ్వు నిలకడగా లేకుండా నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, ఈ దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి అన్ని శోధనలే. నిందెవరి మీదకి వచ్చింది? మరి నువ్వు చేసేదో. కొంతమంది అయితే ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసి మా మొగుళ్ళు మారలేదు, ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసి మా భర్తలు మారలేదు, ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసి మా కొడుకులు మారలేదు, మా కూతుర్లు మారలేదని వాపోతా ఉంటారు. ముందు నువ్వు మారు. ముందు నువ్వు మారితే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ మారుతారు. మనం మారంగా, మనలో మార్పు రాదుగా. మనం మారితే మన కుటుంబం మారిద్ది. మనం తిన్నగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా తిన్నంగా ఉంటారు. సేవకుడు తిన్నగా ఉంటే సంఘం కూడా తిన్నగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. హల్లెలూయా. చేయాల్సిన భ్రష్టత్వ పనులని చేసి ఈడకొచ్చి ఉపన్యాసాలు ఇస్తే పోవయ్య నీలాంటి వాళ్ళు చాలామందిని మేము చూసాము అంటారు. అంతేనా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, నీ మనస్సు తిన్నగా ఉంటే నీ ఇంట్లో దుర్మార్గత ఉండదు. నీ మనసు తిన్నగా ఉంటే నీవు నిర్దోషిగా ఉంటావు. దుర్మార్గత లేకపోతే ఏముంటుంది? నిర్దోషమేగా. నువ్వు నిర్దోషిగా ఉంటావు. నీ మీద నింద ఉండదు, ఎవరు నీ వైపు ఏలెత్తి చూపించరు. నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివని నిన్నెవరు దూషించి నిన్ను తిట్టి నిన్ను అవమానకరంగా ఎవరు మాట్లాడరు. నీలో ఉంది కాబట్టి, లోపం ఉంది కాబట్టి అందరూ ఏలెత్తి చూపిస్తున్నారు. తర్వాత నిర్దయుడవై ఉంటావంట. నిర్దయుడవై, నిర్భయుడు. నిర్భయుడు అంటే భయం లేదు. ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో, ఎట్నుంచి ఏ అప్లోడ్ వస్తాడో, ఎట్నుంచి ఏ కొట్లాట వస్తుందో, ఎట్నుంచి ఏ తగాద వస్తుందో, ఎట్నుంచి ఏ నింద వస్తుందో అనేటువంటి భయము ఉండదు. ఎప్పుడు? నీ మనసు తిన్నగా ఉంటే. నీ మనసు తిన్నగా ఉంటే నువ్వు తిన్నగా ఉంటావు. నువ్వు తిన్నగా ఉంటే అంటే నువ్వు చక్కగా ఉంటే నీ కుటుంబము కూడా చక్కగా ఉంటుంది. నీ కుటుంబము చక్కగా ఉంటే నిందలు అవమానాలు నీ మీదకి రావు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అంత మాత్రమే కాదు, నీవు ధైర్యంగా ఉంటావు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహం భయపడిద్దా? చెప్పండి. హల్లెలూయా. సింహం ఎప్పుడూ భయపడదు. మరి నువ్వు సింహంలాగా ఉండాలనుకుంటున్నావా? నా తర్వాత మీ ఇష్టం, ఆడేమైనా పెట్టుకోండి, నాకు సంబంధమే లేదు. నువ్వు సింహం వలె ఉండాలని నా ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే నువ్వు ఖర్జూర వృక్షం అంత తిన్నని దానవు, అబ్బా చక్కని దానవని నా ప్రభు నిన్ను పొగాలని, నిన్ను అభినందించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? నీ మనస్సుని తిన్నగా ఉంచుకో, చక్కగా ఉంచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గములు సరళమును, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. హల్లెలూయా. ఇక్కడ మరొక విషయాన్ని మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎలాంటి కన్నులంట? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. హల్లెలూయా. హల్లెలూయా. మన కళ్ళు ఎలా ఉండాలంట? సూటిగా ఉండాల. అటు ఇటు చూడకూడదంట. ఎవరి వైపు చూడాలి? ఎంతకి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తుంటాం మనము? లోకం వైపు చూస్తుంటాము. శ్రమల వైపు, శోధనల వైపు, కష్టాల వైపు, కన్నీళ్ళ వైపు, వ్యాధుల వైపు,
అవసరతల వైపు, అక్కర్ల వైపు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని వైపు మాత్రము చూడం. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే నీ మార్గం సరళమైంది. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. యేసు ప్రభు వారు ఆయన సజీవునిగా ఈ లోకములో సంచరిస్తున్నటువంటి ఆ సందర్భములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన శిష్యులను ఆ దరికి వెళ్ళమని వారిని దోణి ఎక్కించి అవతలకు పంపించేశాడు. వీరు మార్గం మధ్యలో వెళ్తున్నారు, సముద్రంలో దోణిలో వెళ్తున్నారు. 12 మంది శిష్యులు ఒకే దోణిలో వెళ్తున్నారు. వారితో యేసు ప్రభు వారు లేరు. ఆ సందర్భంలో ఏం జరిగింది? తుఫాను వచ్చేసింది. తుఫాను వచ్చి ఆ సముద్రము అంతా అలజడి అయిపోయింది, గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఆ యొక్క పడవలో ఉన్నటువంటి వారు, ఆ నావలో ఉన్నటువంటి ఆ శిష్యులు భయపడిపోయారు. దూరం నుంచి యేసు ప్రభు వారు ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ సంఘటన చూసినటువంటి పేతురు, అందరూ భయపడిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, భయపడకుడి, నేనే అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పేతురు ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. ఆ గొంతు గుర్తుపట్టి పేతురు అంటున్నాడు, అయ్యా నీవే అయితే ఈ నీళ్ళ మీద నేను నడిచి వచ్చినట్లు నాకు సెలవిమ్ము. హల్లెలూయా. నేను కూడా నడిచి వచ్చేటట్టుగా ఎక్కడ నడవాలనుకున్నాడు పేతురు? నీళ్ళ మీద. వింటున్నారా? నీళ్ళ మీద నడవాలని ఎవరు అనుకున్నారు? పేతురు. పేతురు అంటే ఎవరు? యేసు ప్రభు వారి శిష్యుడు. యేసు ప్రభు వారు వెంటనే రా అన్నాడు, దిగి నడిచిరా అన్నాడు. పేతురు ఒక అడుగు వేసాడు, రెండో అడుగు వేసాడు. చల్లటి గాలి ఎట్టానే తగులుతా ఉంది. చల్లటి గాలి తగలంగానే ఇప్పుడు చూపు మారిపోయింది. ఏమండి? చూపు మారిపోయింది. అప్పుడు వరకు తిన్నగా చూస్తున్నటువంటి పేతురు, యేసు వైపు చూస్తున్నటువంటి పేతురు, ప్రభువు వైపు చూస్తున్నటువంటి పేతురు, నన్ను నడిపించగలడు, నేను కూడా నడవగలను అనేటువంటి విశ్వాసముతో ఉన్నటువంటి పేతురు ఎప్పుడైతే ఈ గాలి తగిలిందో గాలి వైపు చూశాడు. ఇప్పుడేం జరుగుతుంది? మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోతూ అంటున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చేతులు పైకెత్తుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూస్తూ నడుస్తున్నటువంటి పేతురు నీళ్ళ మీద సహితము నడవగలిగాడు. కానీ లోకం వైపు చూసి, గాలి వైపు చూసి, సమస్య వైపు చూసి భయపడిపోయినటువంటి పేతురు ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. మన పరిస్థితి కూడా అంతేగా. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. మనం అటు ఇటు చూడకూడదు. కొంతమందికి కొంచెంసేపు ఏమో ఆ బుద్ధి, కొంచెంసేపు ఏమో ఈ బుద్ధి. ఏ బుద్ధి మీరు అర్థం చేసుకోండి. ఏమండి? కొన్ని రోజులేమో అటు ఉంటారు, కొన్ని రోజులేమో ఇటు ఉంటారు. ఉంటేనేమో నిజ విశ్వాసులుగా ఉండాలా, లేదంటే పండగ క్రైస్తవులాగానే ఉండాలి. అంటే వారానికి ఏడాదికి ఒకసారి కనపడతారు. క్రిస్మస్ రోజున వచ్చి రండే యోత్సాహించి పాడోదామో అని పాట పాడుకుంటాం. మిగతా సందర్భంలో అన్ని డీజేలే డించిక్ డించిక్ డించిక్. ఏమండి? అది కాదు. మన చూపు ఎలా ఉండాలా? తిన్నగా ఉండాలి. మన మనసు తిన్నగా ఉండాలా, మన చూపు తిన్నగా ఉండాలి. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనం. 13 లూకాసు వార్త. అబ్బా, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. చాలండి. ఎవరిమే? ఎవరి గురించి మాటలు రాయబడ్డాయంటే 10వ వచనం నుంచి మనం చదివితే, విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి అంట?
18 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టింది. ఆ బలహీనపరచు దెయ్యం బట్టి ఇవేమైపోయిందంట, నడుము వంగిపోయింది, కూర్చోలేదు, నిలబడలేదు. ఎప్పుడు వంగే ఏమంటే బాగా వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ముసలమ్మని చూసారా? చూడలేదు ఎప్పుడు? మన మందిరంలోకి కూడా వచ్చింది తల్లిగారు, ఎస్తేరమ్మ గారు. హల్లెలూయా. ఆమెకు సుమారుగా 90 సంవత్సరాలు ఉంటాయేమో. ఏమండి, ఆమె నడవాలంటే మాత్రమే కొంచెం లేచి కొంచెం నడుము సరి చేసుకొని నడిచేది. మిగతా సమయం అంతా కూడా వంగిపోయే ఉండేది. ఎందుకని? ఆ వయసు లేదు కాబట్టి, వయసు ఉడిగిపోయింది కాబట్టి ఆమె అలా అయింది. వయసులో ఉన్నప్పుడు అంతే గంపట్టలేసేదంట పైకి. ఏమండి, వయసులో ఉన్నప్పుడు మంచి విశ్వాసం అండి, చాలా చక్కని విశ్వాసి, దేవునికి స్తోత్రం. చనిపోయేంత వరకు కూడా ఆ ఒక్కటే కుటుంబంలో రక్షింపబడింది. ఆ ఒక్కటే దేవుని సన్నిధికి క్రమముగా వెళ్ళేది. తమ బిడ్డల యొక్క రక్షణ కొరకు చాలా చాలా ప్రయాసపడింది. కానీ బిడ్డల మారు మనసు పొందడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. అది తర్వాత సంగతి. హల్లెలూయా. తాను బ్రతికినంత దినములన్నీ కూడా చక్కగా విశ్వాసంలో బ్రతికింది. ఎందుకు ఈ విషయాలు మనం చెప్పుకుంటున్నామంటే, నడుము వంగిపోయిన స్త్రీ ఇక్కడ మనకి కనబడుతుంది. హల్లెలూయా. మన నడక లేదా మనము నిలబడము చక్కగా ఉండదు. మనము తిన్నగా నిలబడం, స్ట్రాంగ్గా నిలబడం, బలంగా నిలబడం, ఏ విషయంలో కూడా బలంగా నిలబడం. సేవకుడు అనేకమైనటువంటి విషయాల్లో పిలుపునిస్తూ ఉంటాడు. ఏమండి, మీరు అది చేయండి, లేకపోతే మీరు ఇది చేయండి, మీరు అలా ఉండండి, మీరు ఇలా ఉండండి అంటే పాస్టర్ చెప్పినప్పుడేమో బుర్ర బలే మూస్తాం, అలాగే అండి. తర్వాత మర్చిపోయాం పాస్టర్ గారు, ఏమనుకోమాకండి కదా. ఎంత సింపుల్గా చెప్తామో, మర్చిపోయామండి. ఇలాంటి వాళ్ళు ఈ గూని దయ్యం పట్టిన విశ్వాసులతో సమానమే కదా. ఈ గూని దయ్యం పట్టింది వీళ్ళకి, అందుకే తిన్నగా ఉండరు. ఏ విధమైన తిన్నని నిర్ణయాలు తీసుకోరు. వారి మనసు తిన్నగా ఉండదు, వారి చూపు తిన్నగా ఉండదు, వారి నిలక కూడా స్థిరంగా ఉండరు. ఎప్పుడు దేవుని నుంచి పారిపోదాం అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ మనస్సును నువ్వు తిన్నగా చేసుకొని, నీ చూపును నువ్వు నిలకడ చేసుకొని దేవుని దగ్గరకు వచ్చావనుకో, దేవుడు నిన్ను స్ట్రాంగ్గా నిలబెడతాడు. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీ యొక్క బలహీనత నిన్ను వదిలిపోయింది అని చేతులు ఉంచాడంట. చేతులు ఉంచగానే ఆమె వంగిపోయి, ఎప్పటి నుంచి వంగిపోయిందో నరాలు బెగ తీసుకుపోయి, ఏమండి, కండరాలు బట్టేసి ఎంత నరకయాతన అనుభవిస్తుందో 18 సంవత్సరాల నుండి. ఏమండి, ఒక్క క్షణంలోనే దేవుడు అద్భుతాన్ని చేశాడు. మరి నీ జీవితంలో చేయడా? మనం ఎలా ఉండాలా? తిన్నగా ఉండాలా. తిన్నగా లేకపోతే వంకర జీవితంలానే ఉంటుంది. కుక్క తోక వంకర కాదా? వంకరే. అది మెలితిరిగి ఉంది. ఒక గొట్టంలో పెట్టి 1 సంవత్సరం తర్వాత తీద్దామన్నా కూడా ఆ సంవత్సరం తర్వాత అయినది ఆ కుక్క తోక వంకరే. ఆ వంకర పోదు కుక్క తోక. మన బుద్ధి కూడా అంతే, వంకర బుద్ధి, తిన్నగా ఉండదు, చక్కగా ఉండదు. అందుకే అనేకమైన దెబ్బలు తింటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు, చక్కని దానవు. ఆ తాళ వృక్షము, ఆ యొక్క ఖర్జూరపు చెట్టు ఎంత చక్కగా ఈనెలూరుతూ పైకి ఎదిగిందో, ఈరోజు అది ఫలించి తన యొక్క, ఎప్పుడైనా చూసారా ఖర్జూరపు చెట్టు? చూసారా? మన దేశంలో కూడా పండుతున్నాయి, టీవీల్లో కూడా చూపిస్తున్నారు చక్కగా. ఏమండి, ఒక్కొక్క గెల ఇంతింత గెలలో, ఏమండి,
ఈ బాలరెడ్డి నగర్లో కూడా ఉంది ఒక ఆ చెట్టు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఈత చెట్టుకున్నట్టు ముళ్ళు ఉండవు. ఈత చెట్టుకున్నట్టుగా ముళ్ళు ఉండవు. ముళ్ళు ఉన్నా కూడా అవి చాలా స్మూత్గా ఉంటాయి. మనిషిని గాయపరిచేంత దృఢంగా అయితే ఉండవు. హల్లెలూయా. మనల్ని ఆ యొక్క తాళ వృక్షముతో, ఆ యొక్క ఖర్జూర వృక్షముతో పోలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంఘమును ప్రియురాలా అని పిలుస్తున్నాడు, ప్రేయసీ అని పిలుస్తున్నాడు. ఏమండి, అంత కోమలమైనటువంటి స్వరముతో నిన్ను పిలుస్తున్నాడు. ఏమనంటే, నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, చక్కని దానవు అని దేవుడు నిన్ను ప్రశంసించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రశంసించగలిగినటువంటి ఈ గుణాలు మనలో ఉన్నాయా? మన మనసు తిన్నగా ఉందా? మన చూపు తిన్నగా ఉందా? ఏమండి, ఇప్పుడు మనము దేవునిలో నిలకడగా ఉన్నామా, స్థిరముగా ఉన్నామా అనేది మనము పరిశీలన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని కూడా ప్రశంసిస్తాడు, మనల్ని కూడా హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియుడు తన ప్రియురాలిని హత్తుకుంటాడు. హల్లెలూయా. దూరంగా కూర్చోబెట్టడు. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? దగ్గరగా కూర్చోబెట్టుకుంటాడు. తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ప్రియుడు తన ప్రియురాలిని. హల్లెలూయా. నిన్ను కూడా అంత ఆప్యాయంగా, అంత అనురాగంగా, అంత ప్రేమతో నిన్ను ఆయన దగ్గర తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇంకా దూరం అయితే నీ గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించే. ఇక మీదటనైనా దేవునికి ఇష్టమైనటువంటి ప్రియురాలివుగా, దేవుడు ఇష్టపడేటువంటి ప్రియ సఖివిగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించు.